ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు, బొబ్బస్కాయ వండిచ్చాను అమ్మ చేత. చూసారా ఎంత పచ్చగా ఉందని? మా ఊరే రాజోలు, కోనసీమ అనమాట. ఆళ్ళు గేదెలకి గడ్డి కోసుకొత్తున్నారు. ఇంక మా ఊరంతా చూడాలంటే టైం పట్టేతదిలే. ఇంక బొబ్బస్కాయ అంటారా? హెల్త్‌కి చాలా మంచిది. ఇంక పచ్చిది ఎందుకు అంటే బోలెడన్ని పళ్ళుంటాయి ఇంటి చుట్టూరు. నాటుకాయలు పైగాని. పళ్ళయిన తర్వాత కోతులు, కాకులు, పక్షులు ఇవి తినేత్తన్నాయి. మరి మనకు కూడా కావాలి కదా! అందుకని వారానికోసారి ఇలా ఏదో వెరైటీ బొబ్బస్కాయతోటి. దీంతో హల్వా చేయొచ్చు. స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. పాయసం చేయొచ్చు. అవన్నీ చూపిత్తాను మీకు. ఇంక దీని ఫ్లేవర్ అంటారా? భలే డిఫరెంట్‌గా ఉంటది. చూడటానికి ఆనపకాయ కూరలా ఉంటది. కానీ ఫ్లేవర్ భలే ఉంటది. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టేత్తే స్పీడ్‌గా అయిపోతది. కట్టెల పొయ్యి మీద ఏం విచిత్రమో తెలీదు గానీ నేచురల్ కదా! ప్రకృతి. అంటే సహజంగా అంటే చాలా స్పీడ్‌గా ఉడికిపోతాయి ఏ వంటైనా. కాపోతే తిప్పుతూ ఉండాలి. మాడిపోతాయి. హై ఫ్లేమ్ ఉంటది కదా! ఇంక మట్టి దాకల్లో వంటలంటే చెప్పక్కర్లేదు. పప్పు నానబెట్టి ఉంచడం వల్ల త్వరగా ఉడికిపోతది. అమ్మ వాళ్ళెప్పుడు కుండల్లోనే వండుతారు. చూసారా ఎన్ని గింజలున్నాయని? నాటువే కదా! ఎక్కువ గింజలుంటాయనమాట. పప్పు వేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకొని ఒక 5 నిమిషాలు ఆగి బొబ్బస్కాయ ఇలా చక్కగా సన్నగా తరిగేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉడికిపోతది. దీనికి ఒక మంచి గుణం ఉన్నది. ఇదొక టిప్ అనమాట. యాక్చువల్‌గా చాలామందికి తెలుసు. పెద్ద పెద్ద ఫంక్షన్‌లో మటన్‌లో వేస్తారు. త్వరగా ఉడుకుతదని. ఇంక ఇంట్లో మనం ఏం చేయాలి? ఫారం కోడి వండేటప్పుడు కుక్కర్‌కేస్తాం. అలా కాకుండా దాకలో వండి ఈ బొబ్బస్కాయ పేస్ట్ ఏసారనుకో, అది కూడా చాలా స్పీడ్‌గా ఉడికిపోతది. కానీ చూసుకోవాలి బాగా పేస్ట్‌లాగా అయిపోతది చికెను. అంత బాగా ఉడుకుతది. బొబ్బస్కాయ ఏసిన తర్వాత ఒక 10 నిమిషాలకే ఉడికిపోతది. ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చేస్తది. తెలిసిపోతది మనకి. తర్వాత టమాటా. పప్పు టమాటాలాగా ఇది కూడాని బావుంటది. టమాటా ఏసి ఒక 5 నిమిషాలు ఆగితే బాగా ఉడికిపోతది. పొయ్యి మీద వంటలో మన చేపల కూర బావుంటది పొయ్యి మీద వండుకొని. తర్వాత కల్లుప్పు. కల్లుప్పు వాడితే హెల్త్‌కి మంచిది. తర్వాత పసుపు, కారం ఇవన్నీ ఏసుకొని ఒక 5 నిమిషాలు ఆగితే ఇంక తాలింపు పెట్టుకోవడమే. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంక తాలింపు పెట్టేసుకుంటే అయిపోతది. పప్పుతో వంటకాలు చేసినప్పుడు మనం కామన్‌గా చల్లమిరపకాయలు, వడియాలు ఇలా చేసుకుంటాం గదా! దీనికి కూడా అలాగే తాలింపు పెట్టేసుకోవడమే. చక్కగా నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసుకొని బాగా గలగల్లాడాలి. అంత బాగా ఫ్రై అయితేనే సువాసనొత్తది కర్రీకి. పచ్చి పచ్చిగా ఏసామనుకో అస్సలు బాగోదు. తిరగమోత అది ఇటైనా ఎయొచ్చు, ఇది అందులో అయినా ఏసుకోవచ్చు. కుండతో కదా కొంచెం జాగ్రత్తగా. అందుకని అటేసామనమాట. అయిపోయింది. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందని? టేస్ట్ మాత్రం భలే ఉంటదిలే. తినడం చూపిద్దాం అనుకున్నాను గానీ అవ్వలేదు నాకు. మీరేం జేస్తారంటే నాటు బొబ్బస్కాయలు దొరికినాయనుకో ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెల్త్‌కి చాలా మంచిది. మీరు తిన్నాక టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా పాతకాలం వంటలు, మంచి మంచి కొత్తగా ట్రెండీగా ఉన్న వంటలు అన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను. కొంచెం ప్రోత్సాహం అందించండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.